థ్యాంక్ యూ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డిస్కషన్. పిఎన్వి పోటీలు పాంచజన్యం నీతి కథల వక్తృత్వ పోటీ 2026 పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పిల్లల్ని బాగా పేరెంట్స్కి ముఖ్యంగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఒక వీడియో తీయడం అనేది నాకు ఐ కెన్ అండర్స్టాండ్. మనం కూర్చోబెట్టి ఒక చిన్న స్టోరీ రాసుకుని అనుకుని దాన్ని మనం ఒక చక్కగా 3 మినిట్ లోపల తీయడం అనేది చాలా టైం పడుతుంది, ఎఫర్ట్ అవసరం అవుతుంది. ఇప్పుడు అది చాలా బాగా చేశారు. ఎక్కువ నామినేషన్స్ అనుకున్నన్ని రాలేదు కానీ బట్ స్టిల్ నెవర్దిలెస్ వచ్చిన వాళ్ళలో చూసి వాటిని జెన్యున్గా మేము జడ్జెస్కి ఇచ్చాము. జడ్జెస్కి ఇచ్చిన దాన్ని కన్సాలిడేట్ చేశాను. కన్సాలిడేట్ చేసిన దాని రిజల్ట్స్ని నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. ఓకే. బిఫోర్ దాట్ మన పాంజన్యం అకాడమీ ప్రోగ్రామ్స్ గురించి క్విక్గా ఒక చిన్న రివ్యూ. ఓకే. సో మనం బేసికల్గా ఇప్పుడు నడుస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే పాంజన్యం అకాడమీ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అండి ఎస్ఎల్పి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ఎస్ఎల్పి ప్రోగ్రామ్ అంటే శ్లోక లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే డైలీ ఒక టీచర్ని అసైన్ చేస్తాం ఒకళ్ళకి. దానిలో ఏంటంటే ఆ టీచరు డైలీ ఒక స్టాండర్డ్ టైంకి పిల్లలకి ఫోన్ చేసి 1-to-1 క్లాసు డైలీ 30 మినిట్స్ క్లాస్ తీసుకుంటారు. అలా మండే టు ఫ్రైడే క్లాస్ తీసుకుంటారు. సో క్లాస్లో ఎవరు ఉండరు కాబట్టి నేర్చుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. సో దీంతో మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో 5.5 ఇయర్స్ నుంచి కంప్లీట్ గీత నేర్చుకున్న వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. దత్తపీఠం దగ్గర కానీ శృంగేరి కానీ చాలా చోట్ల మన పిల్లలు టెస్ట్లు ఇచ్చి పాస్ అవుతున్నారు. సో ఇది ప్రోగ్రామ్ అండి. సో డెఫినెట్గా ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన శ్లోకాస్ నేర్పించేటప్పుడు 1-to-1 క్లాస్ నడుస్తుంది కాబట్టి ఆ, పిల్లలకి దగ్గరగా ఉండి నేర్పించడం అనేది జరుగుతుంది. అలాగే వీకెండ్ వచ్చేసరికి వాళ్ళందరూ టెస్ట్లు కంప్లీట్గా ఇస్తారు ఆ వీక్లో ఏదైతే నేర్చుకున్నారో. అట్లాగే చాప్టర్ అయిపోయినప్పుడు దాన్ని మొత్తం శ్లోకాలని 18 చాప్టర్స్ని కొన్ని మాడ్యూల్స్గా డివిజన్ చేశాము. ఆ మాడ్యూల్స్ వైజ్గా కానీ చాప్టర్ కానీ కంప్లీట్ అయిపోతున్నప్పుడు అంటే ఒక మాడ్యూల్లో ఒక 3-4 చాప్టర్స్ అట్లా ఉంటాయి మాడ్యూల్ సైజుని బట్టి. సో చాప్టర్ అయినప్పుడు మాడ్యూల్స్ అయినప్పుడు కూడా మనకి టెస్ట్లు ఇస్తారు. అవే మన అకాడమీ ఛానల్లోకి వెళ్తే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కనపడతాయి. సో ఆ ఛానల్ అవి చూస్తే కనుక మన అకాడమీ ఎలా రన్ అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఇక్కడ జస్ట్ ఇప్పుడు మేము నిజానికి ఒక 3 స్టూడెంట్స్తో 5 ఇయర్స్ స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఒక 21 టీచర్స్ ఉన్నారు మనకి టోటల్గా వచ్చేసరికి. స్టూడెంట్స్ ఒక 85 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 85 డైలీ క్లాసెస్ నడుస్తుంటాయి. 21 టీచర్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది కొంతమంది టీచర్స్ పిక్చర్స్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు అందరివి లేదు, 21 లేదు, ఇంకా కొంతమంది టీచర్స్ జస్ట్ ఇది ప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మేడం జ్యోత్స్న మేడం దీన్ని స్టార్ట్ చేశారు. మేడం కూడా మీటింగ్లో ఉన్నారు. సో 2017లో తన మేడం గీత నేర్చుకున్నారు. సో తర్వాత గోల్డ్ మెడల్ 18లో వచ్చింది మైసూర్ దత్తపీఠం. సో తర్వాత 19లో అకాడమీ అనేది స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత శృంగేరిలో టెస్ట్ పాస్ అయ్యారు. తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వెళ్ళారు. అలాగే ఆ తర్వాత వచ్చేసి రకరకాల ప్లేసుల్లో అమీన్పూర్ సాయంక కాలనీలో ఉంటాము. సో అక్కడ లోకల్గా ఒక 2 ఇయర్స్ పాటు మీనింగ్స్ క్లాసెస్ నడిపించాము. అలాగే ఇది ఉడిపిలో ఫోటో, ఇది అక్కడ అక్కడ పారాయణలు చేసినప్పుడువి. సో అట్లా చేస్తూ వస్తున్నాము. తర్వాత ఇవన్నీ తనకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ చూసిన మేడంవి. ఆ, ఇవన్నీ తర్వాత ఇప్పుడు అన్నిటికన్నా కూడా భగవద్గీతలో బాగుండేది చిన్మయ వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయండి మీనింగ్స్ చెప్పడం. బట్ అన్ఫార్చునేట్గా అవన్నీ తెలుగులో లేవు మన పిల్లలకి యాక్సెసిబుల్గా, కొంచెం ఆ, ఇబ్బందిగానే ఉంది. బట్ వాళ్ళకి ఇంగ్లీష్లో బాగా నేర్పించే మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చే మంచి ప్రోగ్రామ్స్ అన్ని చిన్మయ వాళ్ళు ఉన్నాయి. సో తర్వాత మాస్టర్ గీత మాస్టర్ లైఫ్ అనేది వాళ్ళ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ భగవద్గీతది. సో అది కూడా మేడం కంప్లీట్ చేశారు. సో అట్లా ఒక 5-6 ఇయర్స్ నుంచి మన జర్నీ, పాంజన్యం అకాడమీ జర్నీ అనేది స్- స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్రాపర్గా మనం ఒక ఫౌండేషన్లా దీన్ని స్టార్ట్ చేసాము. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత అగ్రెసివ్గా అందరి పిల్లలకి మంచిగా ఇది నేర్పాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈ ఎక్కువ మంది టీచర్స్ని ఎవరైతే గీత నేర్పుతున్నారో వాళ్ళందరినీ దగ్గరకు తీసుకుని ఒక స్టాండర్డ్ వేలో గీతని ముందుకు తీసుకెళ్ళాలి చక్కగా అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తూ వెళ్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్, మా వెబ్సైటు ఇవన్నీ కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఒక్క శ్లోకాలు కాదు, శ్లోకాలకు సంబంధించి కొంచెం మీనింగ్స్ కూడా బాగా చెప్పాలి అని మనం బేసికల్గా 2 కోర్సెస్ లాంచ్ చేసామండి. అలా కోర్సెస్ పేర్లు ఏంటంటే బీవైసీ కోర్సు అంటే భక్తి యోగం సర్టిఫికేషన్, తర్వాత గీతా శ్లోకాస్ అండ్ స్టోరీస్ జిఎస్ఎస్ అంటాము. ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏంటంటే
స్లో పిల్లలకే ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకే మెయిన్ టార్గెట్ 8 to 15 years ఉన్న పిల్లలకి. భక్తి యోగంలోనేమో 12th చాప్టర్లో ఉన్న ప్రతి శ్లోకానికి మీనింగ్స్ని బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. అలాగే గీతా శ్లోకాస్ అండ్ స్టోరీస్లో ఏమో ఒక 18 బెస్ట్ శ్లోకాస్ తీసుకుని, అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కటని కాదు, మంచి శ్లోకాలు పిల్లలకు చక్కగా చెప్పగలిగిన అవసరమైనటువంటి శ్లోకాలని తీసుకుని వాటిని 18 శ్లోకాస్ని 18 డేస్లో కవర్ చేస్తూ ఒక ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం లాస్ట్ ఇయర్. సో లాస్ట్ 1 yearగా ఈ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫౌండేషన్గా స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఒకసారి ఇట్లా కంటెస్ట్ పెడదామనే థాట్తో స్టార్ట్ చేసాము. సో దానికి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇక్కడ చిన్న లాజిక్, ఒక చిన్న స్టోరీ నేను కూడా పిల్లలకి చెప్తాను. పిల్లలు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు జనరేషన్ టు జనరేషన్ అనేది, ఎందుకంటే ఇంటర్నెట్, ఫోన్స్ అన్నీ రావటం మూలంగా పిల్లలకి కూడా వాళ్ళ యొక్క ఓన్ థాట్స్ బాగా వస్తున్నాయి. అదివరకు పేరెంట్స్ చెప్తే గబాలను చేసేసేవాళ్ళు పిల్లలు. బట్ యాజ్ జనరేషన్ మూవ్స్, పిల్లలు చేయట్లేదు, సరిగ్గా మాట వింటలేదు అనేది పేరెంట్స్ కంప్లైంట్. పిల్లల కంప్లైంట్ ఏమో సార్ మీటింగ్లో ఉన్నాను సార్, ఒకసారి మీటింగ్లో ఉన్నాను సార్, సురేష్ గారు మళ్ళీ చేస్తాను, ఒక్క 1 hour టైం. థ్యాంక్ యూ. సో పిల్లలు అదేమో వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలనే కంప్లైంట్, ఇది కంటిన్యూస్గా ఎప్పుడూ ఉండే ఇష్యూ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక చిన్న బాబుని ఒక ఫాదరు టెంపుల్కి తీసుకెళ్ళాడు. ఈ స్టోరీలో ఫస్ట్ పిక్చర్లో చూస్తున్నారు కదా. అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లవాడు భయపడిపోయాడు ఒకసారి. భయపడిపోతే ఎందుకు నన్ను భయపడుతున్నావా అని అడిగాడు ఫాదరు. అడిగితే అదిగో అదిగో అక్కడ పులి ఉంది కదా, దాన్ని చూసి భయపడిపోయాను అంటాడు. అనగానే ఫాదర్ చక్కగా, లేదు అది ఉత్త రాయి కదా నాన్న, సింహం చూసి నువ్వెందుకు భయపడిపోతావు, అది ఓన్లీ రాయి, నువ్వు అట్లా భయపడక్కర్లేదు, అది ఓన్లీ రాయే అంటాడు. సరే లోపలికి వెళ్ళి అమ్మవారికి కనపడంగానే అమ్మవారికి దండం పెట్టినానా అనగానే అది రాయి కదా నాన్న అంటాడు. అంటే ఫాదర్ ఏదైతే నేర్పించాడో అదే క్వశ్చన్ మళ్ళీ కిడ్ ఫాదర్ని అడుగుతాడు. ఇది రాయి కదా, నువ్వు ఎందుకు దండం పెట్టమంటున్నావు, అక్కడ సింహం చూసేమో భయపడద్దు, ఇది రాయి అన్నావు, మరి ఇప్పుడు అది రాయి అయినప్పుడు లోపల ఉన్న బొమ్మ కూడా రాయే కదా, అందులో అమ్మవారు ఎక్కడుంది అని అడుగుతాడు. సో లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతున్నంతసేపు మనకి బాగుంటుంది. అయితే మనం అసలు టెంపుల్ ఎందుకు పెట్టుకున్నాము, భక్తి ఎందుకు అవసరము, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు వాళ్ళకి నువ్వు చేయి, ఇది నేను చెప్తాను నువ్వు చేసేయి అంటే నచ్చదని కాదు, అది అర్థం కాదు బేసికల్గా. అందుకని పేరెంట్స్ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా కొంతవరకు ఫాలో అవుతారేమో, కానీ ఓన్లీ చెప్పేసి ఇదిగో ఇది చేసేయి అంటే జరగదు. ఎందుకంటే పిల్లలలో వాళ్ళకి లాజికల్ ఎబిలిటీ బాగా పెరుగుతోంది. సో కాబట్టి ప్రతిదీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అసలు ఇది భక్తి, భక్తి అంటే మనసుని ఎందుకు కంట్రోల్లో ఉంచుకోవాలి, భక్తితో ఉండటం ద్వారా మనకొచ్చే లాభాలేంటి, ఇలా పిల్లలకి అర్థమయ్యేట్టుగా అక్కడ బొమ్మే ఉన్నా ఆ బొమ్మ ద్వారా మనం మన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి మనం పూజ చేస్తున్నాం, మనం దండం పెట్టుకుంటున్నాం అనేది వివరంగా అర్థమయ్యేటట్టుగా, అదే అంటే లోపలికి వెళ్తే ఈ క్లాసెస్లో ఇవన్నీ డీల్ చేస్తాము. ఎందుకంటే ఈ కాంటెస్ట్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మనం బీవైసీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని 10 డేస్లో ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాము. కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. సో ఆ క్లాసెస్ మీ అందరూ అడిగినట్టు ఎప్పుడో చూసి నేను ఒక డేటు అనౌన్స్ చేస్తాను. ఏప్రిల్లో కానీ మీకు కన్వీనియంట్ టైం చూసి, మేలో అనుకున్నాను. బట్ కొంతమంది మెసేజ్ పెట్టారు నాకు ఇండివిజువల్గా ఏప్రిల్లో చేయొచ్చు కదా అండి అని. సో చూద్దాం దాన్ని బట్టి. సో బట్ నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి అవసరమైనటువంటి ఎందుకు భక్తి ఉండాలి, అసలు డివోషన్ అవసరం ఏంటి, డివోషన్ ఉంటే మనకి భయం లేకుండా ఎన్నో స్ట్రెంగ్త్ వస్తుంది. మనం ఎక్కువసేపు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఏజ్ పెరిగిన ఒక పెద్ద ఆయన చూడండి కర్ర పట్టుకుని నడుస్తాడు, ఎందుకు ఏదైనా పడిపోతే ఆసరా ఉంటుంది. అట్లాగే మనసుకి ఏమవుతుంది, చంచల స్వభావం ఉంటుంది. పక్కన రోడ్డు పిలవగానే అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోగానే ఇటు, మనసు కంటిన్యూస్గా అటు ఇటు ఇటు అటు వేవరింగ్ తిరుగుతూ ఉంటుంది. అది స్థిరంగా నిలబడాలంటే నీకు భక్తి అనేది మనసులో నాటుకుని ఉండాలి. అప్పుడు బలంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, జీవితంలో ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినా, నువ్వు ముందుకు వెళ్ళగలిగే ధైర్యం నీకు ఆటోమేటిక్గా దేవుణ్ణి పూజ చేయడం ద్వారా దొరుకుతుంది. కాబట్టి మనం పూజ చేస్తున్నాం. అంతేగాని అమ్మవారు ఓన్లీ విగ్రహంలో ఉంటుంది, బయట ఉండదని కాదు. ఇవన్నీ మనం పిల్లలకి అర్థమయ్యేట్టు చెప్పేందుకు డిజైన్ చేసిన ప్రోగ్రామే బీవైసీ ప్రోగ్రామ్. సో అది బీవైసీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇది 20 శ్లోకాస్ భక్తి యుగంలో ఉన్న 12th చాప్టర్ అని చెప్పాను కదా. దీనిలో ఏఐ వీడియోస్ కూడా మనం తయారు చేయించాము. ఈ ప్రతి క్లాస్లో కూడా ఏఐ వీడియోస్ చూపిస్తాము. కొన్ని సెషన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, క్విజులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన బీవైసీ ప్రోగ్రామ్. అలానే జిఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక 18 శ్లోకాస్ 18 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ బోర్ కొట్టించను. రెడీయా రిజల్ట్స్ చూడటానికి ఒక్కొక్కళ్ళు? ఎవరు రెడీగా ఉన్నారు ఫస్ట్? రెడీయా? అనౌన్స్ చేసేనా? ఓకే. సో ఫస్ట్ కేటగిరీ ఏ అనౌన్స్ చేస్తున్నాను ఎక్కువ టైం తీసుకోకుండా. కేటగిరీ ఏ మనకి ఫస్ట్ ప్రైజ్
2000 రూపీస్ క్యాష్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 1000 క్యాష్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 500 రూపీస్ క్యాష్ 5 ప్రైజ్ minutes. పెట్టుకున్నాము. సో దానిలో మనం పార్ట్గా మనం థర్డ్ ప్రైజ్ కేటగిరీ ఏ చిన్నపిల్లలకి 4th 5th 6th క్లాస్ పిల్లలకి క్యాష్ ఎలా ప్రైజ్ చేయాలి? కేటగిరీ ఏ థర్డ్ ప్రైజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. థర్డ్ ప్రైజ్ జోష్నికా రెడ్డి. జోష్నికా రెడ్డి కాల్లో ఉన్నావా? ప్రైజెస్ చెప్తున్నారమ్మా ఇప్పుడు. స్క్రీన్ ఎక్కడ అంటావు? నాకు మీట్లో చేతిలో ఉంటారండి ఉండిపోతుందా? సన్విక గారు. ఏంటి సన్విక గారు మ్యూట్ లో మీట్లో ఉండండి. ఉందండి, వినిపించట్లేదు సార్ చెప్పేది. మీట్లో ఉండండి సన్విక గారు. జోష్నిక ఉన్నావమ్మా? విద్యారణ్య స్కూల్ కుండల స్టోరీ చెప్పింది. 2 కుండలు ఉంటాయి, అందులో ఒక మట్టి కుండ. లేదా కాల్లో? ఓకే, నో ప్రాబ్లం. నేను మళ్ళీ వాళ్ళని వేరేగా కాంటాక్ట్ చేస్తాను. గౌరీనాథ్ ఉన్నాడా? చూసినట్టున్నాను నేను ఆల్రెడీ. సాయి టెక్నో స్కూల్. హలో, ఉన్నాడు, హ్యాండ్ రైజ్ చేశాడు, ఉన్నాడు. మీట్ అన్మ్యూట్ చేసుకున్నానా? అమ్ను చేశాను సార్. వెరీ గుడ్. ఒక్క నిమిషం చూస్తాను. ఇక్కడ ఏమని రాస్తుంది నీ పేరు? గౌరిక్ నాథ్. యా, గౌరీకాంత్. గౌరిక్ నాథ్ సార్. గౌరిక్ నాథ్. యా, ఐమ్ సారీ, గౌరిక్ నాథ్. నువ్వు చెప్పిన స్టోరీ ఏంటి? ఎలుకలు సింహంది ఈ స్టోరీనే కదా నువ్వు చెప్పింది? Yes, sir. ఓకే, వెరీ గుడ్, గుడ్ టు నో. బాగా Thanks, చెప్పావు, అటెంప్ట్ చేసావు. నేను యాడ్ గురించి వచ్చి మీ ప్రిన్సిపల్ మేడం శ్రీలీల కదా మీ ప్రిన్సిపల్ మేడం పేరు? లీలా మేడం. లీలానా, శ్రీలీలానా? వెరీ గుడ్. వచ్చి కలిసి ఇక్కడ పాంప్లెట్స్ ఇచ్చాను మీ స్కూల్లో పంచిన. ఎవరో ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ఒకసారి నెంబర్ చెప్పినా 500 రూపీస్ ఇప్పుడే డిపాజిట్ చేసేస్తాను. చెప్పు మీ డాడీ నంబర్ 9866 9865 9865 34 34 double 3 డబల్ 3 3 6. 6. సురేంద్రనాథ్ అంతేనా? Yes, sir. కంగ్రాచులేషన్స్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. కన్ఫర్మ్ చేయమా అమౌంట్ వచ్చిందో లేదో? గాట్ ఇట్? Yes, sir. వచ్చిందా? కన్ఫర్మ్ చేసావా అంటున్నా పక్కన? Don't know, sir. My father's in office. ఓకే, నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నాను ఇక్కడ. సురేంద్రనాథ్ తిరునగరం. తిరునగరం. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ రాలేదా? సురేంద్రనాథ్ డాట్ తిరునగరం వచ్చింది. రిఫరెన్స్ ఏ బ్యాంక్ అయి ఉంటుంది? ఓకే, అమౌంట్ ఆల్రెడీ వెళ్ళింది. వెరీ గుడ్, గుడ్ జాబ్ నాన్న. Thanks, sir. మహతి నెక్స్ట్ ప్రైజ్. మహతి చూసినట్టున్నాను. మహతి, కంగ్రాచులేషన్స్ గౌరిక్నాథ్. నెక్స్ట్ మహతి. నాన్న ఉన్నావా? ఉన్నాను సార్. వెరీ గుడ్. చెప్పు నాన్న, నెంబర్ చెప్పు. 9705. ఏ స్టోరీ చెప్పావు మహతి? నాకు గుర్తు లేనప్పుడే హెల్ప్ చేయాలి, అప్పుడే దేవుడు వచ్చి ఇస్తాడని చెప్పావు కదా, అంటే అవునా? అవును అవును. అంటే దేవుడు ఇస్తాడనే చేయాలా మనం హెల్ప్? చెప్పు, నాకు అర్థమైంది చెప్తే కదా నేను నీకు ప్రైజ్ ఇచ్చేది. నెంబర్ చెప్పు నాన్న. డాడీ నెంబర్ చెప్పు, లేకపోతే మమ్మీ గారి నెంబర్ చెప్పు. 9705 9705 947 947 947. 947. ఓకే, వెరీ గుడ్. సో లేనప్పుడు హెల్ప్ చేసిన పోలీస్ వచ్చి నీకు హెల్ప్ చేశాడు కదా, వెరీ గుడ్. ఓకే, నీకు కూడా హెల్ప్ అయింది. గుడ్. ఓకే, బాగా చెప్పావు. యాక్చువల్గా స్కోరు సెకండ్ ప్రైజ్కి దగ్గరగా ఉంది కానీ బట్ ఏం చేయలేకపోయాను. జడ్జెస్ ఇచ్చిన దాన్ని బట్టి చేయాల్సి వచ్చింది. బట్ బాగా చెప్పావు. బట్ ఫస్ట్ వచ్చిన వేరే వచ్చిన వాళ్ళ కథలు కొంచెం బాగుండటంతో మిస్ అయ్యావు కానీ బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ గుడ్. కథ చెప్పే నైపుణ్యం అయితే నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఓకే, సార్. బాగా మాట్లాడుతున్నావు, బాగా చెప్తున్నావు. ఓకేనా? మనం ఒక్కసారి కథ కూడా చూడొచ్చు కదా, వీళ్ళు చెప్పింది. ఒక్క నిమిషం. గౌరిక్నాథ్ నెంబర్ 115. సో నువ్వు చెప్పిన స్టోరీ ఈ నెంబర్ ఎంత? 115. సో ఇది కదా, ఇది స్టోరీ. మొత్తం స్టోరీ టైం సరిపోవచ్చు కానీ పేరు తిరునగరం గౌరిక్ నాథ్. ఏ చిక్కాలుక నిన్ను తినేస్తాను
అని అన్నది. సో ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. చేస్తాను అని అన్నది. కాపాడతాను. లాస్ట్ లో నీతి చక్కగా చెప్పాడు. పని అంచనా వేయకూడదు. ఓకే, వెరీ గుడ్, బాగా చేసావు. నెక్స్ట్ వచ్చేసి 112. 112 మహాది. సెకండ్ రాలేదు ఫస్ట్ చెప్తున్నా. అందరూ మీట్ చేసుకోండి. సో ఎక్స్ప్రెషన్స్ అది చాలా చాలా బాగుంది నాన్న. టీచర్ నేను అది నాకు చూడంగానే వీడియో చాలా బాగుంది, బట్ జడ్జెస్ ఏం చెప్పారో దాన్ని బట్టి బ్లైండ్ గా వెళ్ళాల్సి వస్తుంది. కూడా ఓకే, బట్ గుడ్ జాబ్ యూ హావ్ డన్. దేవుడు మనకు వెరీ గుడ్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అంజన్ శ్రీరామ్ ఉన్నాడా? అంజన్ శ్రీరామ్, హలో, ఉన్నాడా అంజన్ శ్రీరామ్? ఉన్నావు కదా అంజన్, హాయ్ చెప్పు, అన్మ్యూట్ చేసుకున్నా. Sir. వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి ప్లే చేద్దాం. Not 5. కంటిన్యూస్గా చక్కగా చెప్పేశావు. దేనిలోనూ ప్రతి దానిలో కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి, కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది, ప్రతి దానిలో కూడా మంచిగా నేర్చుకోవాలి అనేది మంచి నీతి. సురక్షణుడు అనే శిష్యుడు మిగతా వారితో మౌనంగా నడవసాగాడు. గాయపడిన కాకి చుట్టూ వాలిని కాకులలో నుండి సంఘీభావాన్ని నేర్చుకున్నాను. మొత్తం ఒక ఇన్ని ఐటమ్స్ చెప్పావు కదా, ఎన్నాళ్ళు పట్టింది నీకు బై హార్ట్ చేయడానికి? ఎంత టైం పట్టింది ఇదంతా బై హార్ట్ చేయడానికి? శ్రీరామ్, 2 weeks, sir. 2 weeks. 2 weeks. 2 weeks. చాలా లెంగ్దీగా కంటిన్యూస్గా చెప్తున్నాను. బాగా ఇంకొంచెం బెటర్ ప్రైజ్ వస్తుందేమో అనుకున్నాను, బట్ ఓకే, జడ్జెస్ ఏం చేయలేం. బట్ గుడ్ టాలెంట్ యూ హ్యావ్, వెరీ గుడ్, బాగా చెప్పాను అన్న. నెంబర్ చెప్పమ్మా. శ్రీరామ్ నెంబర్ చెప్పినా, డాడీది కానీ మమ్మీది కానీ. 903 903. మళ్ళీ 903. 247. మళ్ళీ మెల్లగా చెప్పినా, 903. చెప్పినా 9 శ్రీరామ్ 903. ఇంకెవరైనా చెప్పండి, పోనీ కన్ఫ్యూజన్ ఉంది. 903 తర్వాత 903. వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. 247. ఓకే, 247. 903 247 వాయిస్ రాదు. 0245. 0245. అంతేనా? శ్రీవిద్యనా? విఎల్ శ్రీవిద్య? 0245. అవునన్నా, విఎల్ శ్రీవిద్యనా ఈ నెంబరు అంటున్నా? అవును సార్. విఎల్ శ్రీవిద్య అంతే కదా? శ్రీవిద్య పిఎన్వి అవును సార్. విఎస్ నమం. అవును సార్. వెరీ గుడ్. ఓకే, గుడ్ జాబ్, బాగా చేసావు. ఓకేనా? You got it right? కన్ఫర్మ్ చేయనా? వచ్చిందా? ఇంట్లోనే ఉంది కదా అమ్మ నెంబరు? ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే, ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ 4 థర్డ్ ప్రైజ్ లోని సెకండ్ ప్రైజ్ ఇది ఎక్కడ వచ్చింది? సెలక్షన్ అయితే సెకండ్ రాలేదు. అందరు మీట్లో ఉంటారా? దయచేసి వినపడదు కదా, మీట్లో ఉంటారా? ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి యశిక. హాయ్ యశిక, కంగ్రాచులేషన్స్. యశిక చెప్పిన స్టోరీ సుమతి, కాలమతి, మందమతి పెద్ద టఫ్ నేమ్స్ తీసుకుంది, బట్ ప్రొనౌన్సియేషన్ అంతా బాగుంది. ఫస్ట్ ప్రైజ్ అనుకుంటది. కాదు, యశిక 116. సాన్విక అయిపోయిందా? కాకర్ల
అంజన్ శ్రీరామ్ అయిపోయింది. సుహాస్ సార్ దయచేసి కొంచెం మీట్లో ఉంటారు అందరూ మీట్లో ఉంటారా? అందరికీ తెలియదు, నా పేరు యశిక. నేను వెరీ గుడ్. ఇప్పుడే పైకి వెళ్ళి చూశాను, ఇద్దరు వేటగాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మనల్ని సో చేపల కథ బాగుంది, బట్ కొంచెం కష్టము. సుమతి, మందమతి, కాలమతి ఈ పేర్లన్నీ తీసుకుని, బట్ బాగా చేసావు. సో యూ గాట్ ఏ సెకండ్ ప్రైజ్. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెంబర్ చెప్పేసి డాడీది 9966473737 స్లోగా 99 66 66 47 47 37 37 37 37. 37. You won the prize of 1000 rupees. కన్ఫర్మ్ చేయమా 1000 రూపీస్ వచ్చిందని. అడుగున్నారు డాడీ పక్కన, మమ్మీది ఉంది నెంబరు. వచ్చిందండి ఉన్నారు పక్కన. అలా రవికుమార్ ఉంటుందండి. వచ్చింది, నేను పంపించాను. రాజకొండ రవికుమార్ గారు. వచ్చిందండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, గుడ్ జాబ్. మంచిగా కష్టపడి Thank you, మంచి sir. స్టోరీ చెప్పావు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసేసి సుహాస్ నారాయణ. ఓకే, ఎస్ సార్. వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. కంటిన్యూస్ ఫ్లోతో బాగా చెప్పావు. ఓకేనా? ఓకే సార్. నెంబర్ ఎంత? సుహాస్ నారాయణ నెంబర్ 104. స్టార్టింగ్లో భలే గమ్మత్తుగా అన్నాడు, హాయ్ పిల్లలు. సో విభీషణ్ కథ ధర్మం అంటే నీతి కథలో బాగా బలం ఉంటే కూడా జడ్జెస్ బాగా వెయిటేజ్ ఇచ్చినట్టున్నారు. సో ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి విభీషణుడు స్టోరీ ధర్మం గురించి మాట్లాడుతుంతో సో బాగా వచ్చింది. వెరీ గుడ్, గుడ్ జాబ్ నాన్న. కీప్ ఇట్ అప్. నెంబర్ చెప్పమ్మా ఒకసారి. థ్యాంక్స్ సార్. చెప్పు నాన్న, నెంబర్ చెప్పమ్మా. ఎక్కడ ఉన్నావా సుహాస్? వీడియోలో ఉన్నావా? ఎక్కడ అయ్యి నేను వాళ్ళ ఫాదర్ని అండి. చెప్పండి సార్, నెంబర్ చెప్పండి సార్. 897 897 8888 8888 532. 532. నేను నేమ్ కన్ఫర్మ్ చేస్తా ఉండండి. తంగుడు సంతోషి. అవునండి. ఓకే. అంటే మేబీ వాళ్ళకి ఇంటర్నెట్ సరిగ్గా లేనట్టుంది. నేను హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళ ఊర్లో ఉన్నారు టెక్కల్లో. అవునా? ఓకే. ఓక్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ టెక్నాలజీ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ సెండింగ్ ద అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్. ఓకే. తంగుడు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాగా చేస్తూ ఉండండి. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ప్రైజ్. ఎనీ గెసెస్? ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సాన్విక. ఓకే, సాన్వికకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్టోరీ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. డైరెక్ట్గా గీత మీద స్టోరీ వెళ్ళేసరికి బహుశా జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. మొదటిగా తులసి మొక్కల మధ్య నుంచి సూర్యకాంతి పడుతూ శాంతి తక్కువ వచ్చినా కోపమే, ఆటల్లో ఓడిపోయినా పని చేయడం నా బాధ్యత, ఫలితం. ఆ రోజు వాళ్ళకు అర్థమైంది, గీత పిల్లలకు శ్లోకాలు కాదు, జీవితాన్ని నడిపించే దీపమని. సో ఎవరు రాశారు స్క్రిప్ట్? 2 డైలాగులు బాగా నచ్చినాయి. భయం కూడా ఒక ఆలోచనే. నెక్స్ట్ నన్ను నేను గెలిచాను. ఎవరు రాశారమ్మా స్టోరీ? హలో, హాయ్ సార్. నేనే రాశాను సార్. వెరీ గుడ్. సో ఆ 2 డైలాగులు కూడా బహుశా జడ్జెస్కి ఇంప్రెస్ చేసి ఉంటాయి. సో గీత మీద డైరెక్ట్గా స్టోరీ ఉంటుందో కూడా ఇదైనట్టుంది. బట్ వెరీ గుడ్, గుడ్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాన్విక లేదు సార్, డాన్స్ క్లాస్ లో ఉంది. ఓకే, నెంబర్ చెప్పండి. 9912 ఒక్క నిమిషం.
మనీ వచ్చిందా 99 12 12 35 35 34 34 52. 52. ఒక్క నిమిషం నేను కన్ఫర్మ్ చేస్తాను. మండపాటి సిరి అంతే సార్, శ్రీచందన. సిరిచందన అంతే కదండి. అంతే సో కన్ఫర్మ్ మీ బికాస్ యువర్స్ ఇస్ 2000 రూపీస్. ఓకే సార్, ఓకే. కన్ఫర్మ్ చేయండి వచ్చిందా లేదా మళ్ళీ. యు గాట్ ఇట్ రైట్. సార్ కన్ఫర్మ్ చేయండి అంటే నా అమౌంట్ వచ్చింది అనేసి. సార్ చూస్తాను, వచ్చింది సార్. 2000 రూపీస్. ఓకే. సార్ శ్వేత అని వచ్చింది మీద. ఆహా. కాదు, వీరేంద్ర అని వస్తుందమ్మా. నా పేరు వీరేంద్ర ఏమని నా దగ్గర నుంచి నా అకౌంట్ నుంచి చేశాను. రాలేదు సార్. అయ్యో, నేను గ్రూప్లో పెడతా. సార్ జీపేనా ఫోన్ పేనా? పేటిఎం ఏదైనా వస్తుంది, ఇప్పటిదాకా వచ్చింది. ఓకే ఓకే, వచ్చి ఉంటుంది. నేను ఫోన్ పే చెక్ చేశాను సార్, అంటే వచ్చేసి అట్లా ఉంటుంది చేయొచ్చా? అయితే. నేను మీది అందులో పెద్ద అమౌంట్, నాకు మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేయాలి. వేరే వాళ్ళది అవునా? నేను గ్రూప్లోనే ఒక్క నిమిషం. గ్రూప్లో షేర్ చేసేసి. జీపేలో చూడు. పేటిఎం అంటే నాకు పేటిఎం లేదు. ఓకే. పేటిఎం లేకపోయినా అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుందండి. అదే సార్, అకౌంట్ చూస్తున్నాను. సరే పెట్టాను చూడండి, ఇబ్బంది ఏం లేదు, నా దగ్గర నుంచి కన్ఫర్మ్. ఓకే సార్, ఓకే. ఓకే. సో అయితే కేటగిరీ బికి వచ్చేసరికి బాగా ఇబ్బంది అయింది, అది ముందే అనౌన్స్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏంటంటే చాలా తక్కువ మంది పార్టిసిపేషన్స్ వచ్చినాయి. దానిలోంచి కూడా వీళ్ళు చేసినంత యాక్టివ్గా వాళ్ళు చేయలేదని జడ్జెస్ ప్రైజెస్ని బాగా తక్కువలో ఇచ్చారు. దాంతో నేను ఏమీ చేయలేకపోయాను. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగా ఓన్లీ థర్డ్ ప్రైజ్ ఒకటే ఇస్తున్నాము నలుగురికి. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కేటగిరీ బిలో 6th 7 ఇన్ఫ్యాక్ట్ 4th 5th 6th కన్నా 7th 8th 9th పిల్లలు బాగా చెప్తారు అనుకుంటే వాళ్ళు అసలు బాగాలేదని అన్నారు. సో ఎవరున్నారమ్మా దీనిలో కాల్లో ఎవరున్నారు? చేతన కానీ సాయి చిత్రన చైత్రన, నాకు కన్ఫ్యూజన్ వచ్చింది పేరు చదువుతున్నప్పుడు. మానస కానీ బృందన ఎవరున్నారా? మానస ఉంది సార్. మానస అయినా మానస, హాయ్ సార్. నువ్వు చెప్పిన బట్ వాయిస్ భలే ఉందిరమ్మా, వాయిస్ భలే చెప్పావు. వాయిస్ అయితే చాలా ఉంది. నువ్వు చెప్పిన స్టోరీ చెప్తానుండు. నేను చిన్న ప్రస్థాన ఏదో స్టార్ట్ చేస్తావు, చెప్పు ఒకసారి హింట్. సార్, ప్రస్థానపురం మహారాజు గారు ఒక మూడు ప్రశ్నలు తన రైట్. అక్కడ ఒక్కటే వచ్చింది. నువ్వు ఏమన్నావు? సమయస్ఫూర్తి అన్నావు కదా, చాలాసేపు డిస్కస్ చేసాము జడ్జెస్తో కూడా. సమయస్ఫూర్తి నీతి కదా, అవునా కాదా అని వెనక్కి ముందుకు వెళ్ళిపోయింది. దీపం వెలుతురిస్తుంది, 3 క్వశ్చన్స్ అంతా బాగుంది. బట్ అది నీతి కదా అనేది స్పెసిఫిక్గా అనుకున్నాం కదా. కాంటెస్ట్లో ఒక నీతి అంటే ఏదన్నా ఒక పర్టికులర్ దానికి నేను సమయస్ఫూర్తి నీతి కదా అంటే మనిషికి ఎలివేట్ అవ్వడానికి పర్సనాలిటీకి మంచి కదా, డౌట్ లేదు అనే దాని మీద వెనక్కి ముందుకి కొంచెంసేపు డిస్కషన్ జరిగింది నాన్న. సో అది బట్ ఓకే. జడ్జిమెంట్ నేను ఎప్పుడేమీ అనలేను. జడ్జెస్ ఏం చెప్పారో నేను అది బ్లైండ్గా ఫాలో అవటమే. సో బట్ అది జరిగిన డిస్కషన్ ఇంటరాక్షన్ అయితే చెప్తున్నాను. బట్ వాయిస్ మాడ్యులేషన్ ఆర్టికులేషన్ చాలా బాగుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నెంబర్ చెప్పినా? 92 46 46 22 22 668. 668. హర్షవర్ధన్ అంతేగా? ఎస్ సార్. వెరీ గుడ్, గుడ్ జాబ్. కన్ఫర్మ్ మీ రిసీవ్ ద అమౌంట్. సాయి చిత్ర ఉందా? సాయి చిత్ర కానీ చేతన సాయి చైత్ర సార్. చైత్రనైనా అది చైత్రనే వాయిస్లో కొంచెం డౌట్ పడ్డాం. వీడియో అప్లోడ్ చేసినప్పుడు చైత్రనే చేసినట్టున్నాం కదా. ఎస్ సార్. నెంబర్ ఎంతమ్మా? నేను చిలుకూరుపేట ఇక్కడ 6. థ్యాంక్ యూ సార్. మానస అది పేమెంట్ రిసీవ్డ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు సీత జాడ కనుక్కొని నాకు చెప్ప. హనుమంతుడిది స్టోరీ. ఓకే, కరెక్ట్, గుడ్ జాబ్. నెంబర్ చెప్పినా? 99 డబల్ 99 66 96 96 23 20.
అంతేనా? రాజ్యలక్ష్మి కే. ఎస్ సార్. ఓకే, కన్ఫర్మ్ చేయండి. పేమెంట్ వచ్చిందా అడుగునన్నా అమ్మని, పేమెంట్ వచ్చింది. ఓకే, బట్ ఎనీవే ప్రోగ్రామ్ని బాగా రెస్పాన్స్ అయ్యి పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏనమ్మా? సార్ మనీ వచ్చింది సార్. వెరీ థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ చేతన జాయిన్ కాలేదు, బృందన జాయిన్ కాలేదు. వాళ్ళు టీచర్ పంపించారు, బహుశా వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. ఫస్ట్లో ఇంకొకళ్ళు ఎవరు జాయిన్ కాలేదు కదా, వాళ్ళ నెంబర్స్ నేను తీసుకుని నేను వాళ్ళు పంపిస్తాను. నెక్స్ట్ ఇవాళ లిస్ట్లో పెట్టి రాని వాళ్ళు ఏమైనా డిసప్పాయింట్ అవ్వకండి. వాళ్ళందరికీ పర్టికులర్గా నేను ఎవరి గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ క్లాస్ పాప ఉంది, ఫస్ట్ క్లాస్ అయినా కానీ పంపించింది కంప్లీట్గా. పాప జాయిన్ అయిందా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారండి ప్రైజ్ రాని వాళ్ళు ఇవాళ? హలో సార్, కార్తీక అండి, మానస వాళ్ళ సిస్టర్ కార్తీక కేటగిరీ కార్తీక జాయిన్ అయింది. కార్తీకది కూడా సేమ్ అదే నీతి కథ కాకుండా అయిందని కొంచెంసేపు డిస్కషన్ జరిగింది. అది ఏ కదండి కార్తీకది? ఏకసంతాగ్రాహి. సో అది క్వాలిటీ ఆఫ్ ది పర్సన్ కదా, నీతి కథ కాదు కదా అనే దాని మీద చెన్నై సూరి కథ గుర్తొచ్చింది నాకు నాన్న. సో జడ్జెస్ అంతా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మళ్ళీ నేను కొద్దిగా, అంటే నేనేమి వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్టే తీసుకున్నాను, కానీ డిస్కషన్స్ వాళ్ళు ఇది ఎందుకు చేశారండి అని అడిగినప్పుడు నేను ఒకసారి వీడియోస్ చూశాను. సో అచ్చా మీరిద్దరు ఒకటే ఇంట్లో నుంచి మాడుతున్నారా అయితే? బట్ ఈ స్టోరీ ఏం తీసుకోవాల్సిందంటే మోరల్ స్టోరీ తీసుకుంటే బాగుండేది ఖచ్చితంగా. అది నేను ఫీడ్బ్యాక్గా నేను ఇవ్వగలను, అంటే జడ్జెస్ ఇచ్చిన దాని ప్రకారంగా. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ప్రియాంకరి అని జాయిన్ అయింది తల్లి, ఫస్ట్ క్లాస్ పాప. నాకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ పంపించారు, అందుకని నేను చూసాను. హాయ్, గుర్తుపెట్టాను నేను. ఓకే, నేను నీకు కాల్ చేసి నీకు మంచిగా స్పెషల్ సర్టిఫికేట్ పంపిస్తాను, ఎందుకంటే జడ్జెస్ ఏం చెప్పారో అదే నేను చేయాలి కాబట్టి. ఓకే, సో మిగతా వాళ్ళకి ప్రియాంక, చరిత, కార్తిక, అన్విత వీళ్ళందరికీ నేను సర్టిఫికేట్ పంపిస్తాను. పార్టిసిపేషన్ అదే బాగా చేశారు స్టోరీ అని సర్టిఫికేషన్ పంపిస్తాను. అట్లాగే సౌమ్య, మహేశ్వరి, నితీష, మోనిష, లుకేష్, లిఖిత, అన్విత వీళ్ళందరికీ కూడా నాకు మీరు అడ్రస్ పెడితే, అడ్రస్ ఆల్రెడీ ఉంటుంది కదా, స్కూల్ ఉంది, లేకపోయినా నేను మీకు కాల్ చేసి నేను సర్టిఫికేట్స్ మళ్ళీ కొరియర్ చేస్తాను. ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేశారని. నాకు ఫీడ్బ్యాక్ చెప్తావా? ఏంటిదమ్మా? నాకు ఫీడ్బ్యాక్ చెప్తావా? ఫీడ్బ్యాక్ నేను చెప్తానన్నా, నేను ఫోన్ చేసి. ఇప్పుడు ఈ వచ్చిన కథలు అన్నీ మళ్ళీ లేటెస్ట్గా చదువుకున్నాను. మొత్తం వచ్చిన 70-80 కథల్లో నేను మిగతా అన్నీ మర్చిపోయాను. ఇక ఫస్ట్ ఇవాళ ఉన్నాయి ఒకసారి చూసుకుని వచ్చాను. నేను ఫీడ్బ్యాక్ చెప్తాను ఖచ్చితంగా. ఐ నోటెడ్ ఎవర్ నేమ్ అన్విత. ఓకే సార్, ఇది యూట్యూబ్ ఛానల్ పాపది వీడియో ఉందా అండి? ఏ పాపదండి? మానస ఉంటుంది, అందరివి ఉన్నాయి. మీరు ఎవరి చూడలేదేమో నాకు తెలియలేదు. ఎక్కువ మందికి కొన్ని వ్యూస్ అసలు రాలేదు. నేను అంటే దాని మీద అంత సీరియస్ తీసుకోలేదు. బట్ మానసాది వీడియో ఎంత, నెంబర్ ఎంత? మానస 110 ఉంటుంది. 110 నేను అన్ని లింక్స్ పెట్టుకుని ప్రాపర్గా జడ్జెస్తో మాట్లాడే చేశాను. 109 1010 ఒకసారి గ్రూప్ లో పెట్టరండి. ఇది 110 109 కూడా సార్. అన్నీ ఉన్నాయండి. నేను ఇది గ్రూప్లో ఈ వర్డ్ డాక్యుమెంట్ గ్రూప్లో పెట్టమంటారా? పెట్టాను లింక్స్ లేదండి, యూట్యూబ్ లింక్ అండి. యూట్యూబ్ లింక్ ఒకసారి వాట్సాప్ లో పెట్టరా? అదే అన్ని లింకులు కూడా నేను పెట్టాను అంటున్నా. ఓకే, చూడలేదండి. అదే నేను ఈ వర్డ్ డాక్యుమెంట్ మొత్తం పెట్టాను, నాకు వచ్చిన అన్ని. అవును, ఉన్నదిలేండి. థ్యాంక్ యూ సార్. అన్నీ పెట్టాను నేను. ఓకే, ట్రాన్స్పరెంట్గా ఉన్నంతలోనే చక్కగా చేసాము. సో ఎవరైనా రాకపోతే ఏమనుకోకండి, అది జడ్జెస్ ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఓకే, అయితే BOC సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మనం 10 days క్లాసెస్ మనం ప్రామిస్ చేసినట్టుగా క్లాసెస్ కండక్ట్ చేస్తాము, డేట్ అనౌన్స్ చేస్తాము. ఆ క్లాసెస్కి మాత్రం అందరూ ఎవరు పార్టిసిపేట్ చేసిన 50 మంది ఎలిజిబులే. అందులో మళ్ళీ అందరికీ కమ్యూనికేషన్ ఇస్తాము. ఆ క్లాసెస్ జాయిన్ అవ్వండి, మీనింగ్స్ బాగా నేర్చుకోండి. భక్తి యోగం చాప్టర్ నేర్పిస్తాను ఆ క్లాసెస్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. సార్ హలో, చెప్పండి. సార్ ఇది ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ రికార్డింగ్ ఏమైనా షేర్ చేయడం అవుతుందా సార్? చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు, సుధావాణి గారు జాయిన్ అయ్యారు మా అకాడమీ నుంచి, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి.